అనగనగా ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగ నక్కి నక్కి వంగి వంగి రోజు దొంగలించుకొని పోతూ ఉన్నాడు. ఆ రోజుల్లో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. చాలా రోజులు కష్టపడి పండిస్తేనే దొరికేవి. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయల దొంగ ఊళ్ళోనే ఎవరో అయి ఉండొచ్చని రైతులంతా అనుకుంటున్నారు. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా అని బాగా ఆలోచించారు. అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ పెద్దయ్య చాలా తెలివైనవతడంట. రైతులు మొరవిని ఓ సింతియన అని నవ్వుతూ గట్టిగా చెప్పాడంట, గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయలు మోసుకుని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్టు ఉంటుందని నవ్వుతూ చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే రైతుల్లో ఒకడు తన కుడి భుజం తడుముకుని సొట్టు ఉందో లేదో అని పరిశీలించాడు. అప్పుడు ఆ పెద్దాయన దొంగ ఇతనేనని చెప్పాడు. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు, చూసుకోవడం ఎందుకు అని అన్నాడు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేసామన్న భావం మనసులో ఉంటుంది. అందుకే ఎవరేమన్నా మనల్ని అనుకుంటున్నారేమో అని అపోహపడతాం అని వివరించారు. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు, వేరే వాళ్ళ వస్తువులు తాకటం ఎందుకు అనే అంశం ఈ కథలోని భావం.